హాయ్ హలో. ఈరోజు మన మెడియాసిస్లో ఆఫీస్ టూర్ చూద్దాం. ప్రజెంట్ నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందు అయితే కనుక ఈ ఆఫీస్ అసలు ఉందా లేదా అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చి లైక్ నేను మెడిసిన్ చేశాను. సో నాకు ఇలాంటి ఆఫీసుల్లో వర్క్ ఉంటుందా లేదా అని చెప్పి చాలా భయం ఉండేది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆఫీస్ ఎగ్జిస్టెన్స్ కోసం నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాను అనమాట. అసలు ఎవరో ఎక్కడో ఒక్క అతను మాత్రమే పెట్టున్నాడు. సో వై కాంట్ నేను కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను ఈ వీడియోని. మా ఆఫీస్ చాలా బాగుంటుంది. దాంట్లో మాత్రం అంటే ఇప్పటి వరకు హాస్పిటల్లో చేసి ఒక 6 ఇయర్స్ వరకు నాన్ క్లినికల్ సైడ్ షిఫ్ట్ అయ్యాను. సో ఎందుకు ఏంటి అనే తర్వాత చెప్తాను. ఇప్పుడైతే కనుక ప్రెజెంట్ ఆఫీస్ అంతా ఎన్విరాన్మెంట్ జస్ట్ చూడండి, అవుట్ సైడ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది ఒక 4 బ్లాక్స్, ఈచ్ బ్లాక్ కంటైన్స్ 13 ఫ్లోర్స్ అట్లా ఉంటుందన్నమాట. నేను మనకి కొంచెం అందుబాటులో ఉన్నది, నాకు యాక్సెస్ ఉన్నంత వరకే నేను చూపించున్నాను మీకు. ఇక్కడ చక్కని ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కూల్గా. ఇదంతా వచ్చి ఇప్పుడు మన ఆఫీస్లో నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది అవుట్ సైడ్ అనేది. ఎటువంటి నాయిస్ ఉండదు, ఏమీ ఉండదు, డిస్టర్బెన్సెస్ ఉండదు. ఇది మనం ఎంటర్ అవ్వాల్సిన మన బ్లాక్ డి మాట, టవర్ డి పక్కనే ఒక లిఫ్ట్ సెక్షన్ ఉంటుంది. తీసుకుని లిఫ్ట్లో 4th ఫ్లోర్ మంది. అందులో అవి నోట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ చాలా కష్టమైపోతుంది. ఇనీషియల్గా నేనైతే మా సీనియర్స్కి ఎవ్రీడే కాల్ చేసేదాన్ని, ఏ లిఫ్ట్ ఎక్కాలి అని చెప్పేసి. బట్ బ్లాక్ డీకి వచ్చి, బ్లాక్ డి అన్న చోట పక్కనే లిఫ్ట్ ఉంటుంది. సో యూ కెన్ టేక్ దట్. ఆ ఎక్వేరియంలోనే మనకి బోల్డ్ అండ్ ఫిషెస్ ఉన్నాయి కదా, అదే మనకు గుర్తు. ఓకే, మనం కరెక్ట్ స్పాట్లో ఉన్నామని చెప్పి. ఇది న్యూ జాయినీస్కి మాత్రమే. న్యూ జాయినీస్ ఒక 4-5 డేస్ చాలా ఇబ్బంది పడతారు. సో మనం ఉంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఎంట్రన్స్లోనే మెడి అసిస్ట్ అని ఉంది, చూశాను. ఇదంతా లాంజ్ మాట. బయట నుంచి రిసెప్షన్ లాగా ఉంటుంది. అక్కడ మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి. ఇనీషియల్గా మన కార్డ్స్ అన్నీ అక్కడే తీసుకుంటాం సెక్యూరిటీ దగ్గర. ఇది మన ఎంట్రన్స్ మాట. చాలా బ్లాగ్స్ ఉంటాయి లోపల. ఇది టీమ్స్, అంటే ఓన్లీ డాక్టర్స్ మాత్రమే వర్క్ చేసే ఏరియా ఇదంతాను. అందరూ ఎంబీబీఎస్, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, బిఏఎంఎస్ ఇలా తీసుకుంటారు వీళ్ళని మాత్రమే. ఇది ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ అకేషన్ని మిస్ కాకుండా సెలబ్రేట్ చేస్తారు వీళ్ళైతే. అది ఒకటి చాలా బాగా నచ్చింది. ఇది మనకు ఎంతో నచ్చిన క్యాంటీన్ మాట. ఇక్కడ క్యాంటీన్లో చక్కని మంచి ఫుడ్ దొరుకుతుంది. మన ఆంధ్ర వాళ్ళకైతే కనుక ఇంకా చూసుకోక్కర్లేదు. చక్కగా వడ, సాంబార్, ఇడ్లీ బాగుంటుంది. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే కాఫీ. ఇక్కడ కాఫీ, టీ, గ్రీన్ టీ, పిస్తా, చాక్లెట్ టీ, ఎవ్రీథింగ్ మనకు అక్కడ అందిస్తూ ఉంటాడు. ఫ్రీ మెడి అసిస్ట్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా మన వన్ ఆఫ్ క్యాఫిటేరియా. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా అకేషన్ మన ఓనం సెలబ్రేషన్స్ అప్పుడు జస్ట్ ఒక గేమ్స్ లైక్ కల్చరల్స్ కండక్ట్ చేసి ఉన్నారు. అట్లాంటివి చెప్పాను కదా, చాలా బాగుంటుంది. లైక్ వెరీ రిఫ్రెషింగ్. వర్క్ విషయంలో అంటారా, మనం హాస్పిటల్లో ఎంతైతే కనుక మనం చేస్తామో దాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువనే చెప్పాలి. లైక్ చిల్ ఉంటుంది లైఫ్ అయితే కనుక. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఆల్ దీస్ క్లినికల్ సైడ్, కొంచెం ఒక 6 months నేను ఏదైనా కోచింగ్కి వెళ్తున్నాను, సో నేను ఇది కొంచెం జాబ్ చేసుకుని ప్యారలల్గా చదువుతాను అంటే కనుక మీరు ఇక్కడ మెడి అసిస్ట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. శాలరీస్ విషయంకి వస్తే కనుక అది మీ నెగోషియేషన్ బట్టి ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. మీకు కనుక పే స్లిప్స్ కానీ అండ్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే మాత్రం డెఫినెట్లీ దే విల్ ప్రొవైడ్ ఏ గుడ్ హైక్ ఓవర్ ఆన్ దట్, ఐ ప్రామిస్ ఇట్. మీకు కనుక సబ్జెక్ట్ ఉంటే యూ క్యాన్ గెట్ ఇట్. ఎక్కడైనా జాబ్ వస్తుంది. బట్ మెడి అసిస్టే ఎందుకంటే కనుక స్ట్రెస్ ఫ్రీ జాబ్ అనే చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ మనం ఎట్లా మన పనేంటో మనమేంటో చూసుకుని మనకి ఇచ్చింది ఏంటో మన వర్క్ చేసుకొని వెళ్ళిపోతే ఏమీ ఉండదు. ఇది ఓనం రోజు జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓనం రోజు ఏంటంటే ఆయనకి ఏదో స్కెచ్ మీద బొట్టు పెట్టమని చెప్పి కళ్ళకి గంతలు పెట్టి ఇచ్చున్నారు. అట్ లాస్ట్ ఒక అతను అయితే చాలా ఇదిగా
పెట్టేసి ఉన్నాడు స్పాట్ కరెక్ట్గా. అండ్ ఇంకో సైడ్ వచ్చి ఓణంకి సంబంధించిన కేరళ స్టైల్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. చాలా వరకు క్యాంపస్ మనల్ని టేక్ కేర్ చేస్తూనే ఉంటుంది. లైక్ ఎప్పుడు అంటే అదే రోజు సెలవు తీసుకోవాలని ఏమీ ఉండదు. ప్రేయర్ టు ముందు రోజే కొంచెం పెడతారు ఇలాంటివన్నీ. లైక్ ఏంటంటే సెలబ్రేషన్స్ అన్ని క్యాంపస్‌ల్లోనూ జరుగుతూ ఉంటాయి. బట్ మెడి అసిస్ట్‌ని నేనెందుకు చేస్తున్నానంటే మెడి అసిస్ట్‌లో కూడా ఇవన్నీ ఉన్నాయి. సో మీలాంటి వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళు కొంచెం అమ్మ, నాన్న ఇంట్లో మన ఆంధ్ర సైడ్ ఏంటంటే అంత దూరమా పంపించాలా, ఎట్లా ఉంటుందో క్యాంపస్ అని అనుకుంటారు. బట్ మెడి అసిస్ట్ ఈజ్ కొంచెం గైడ్‌లైన్స్ అని ఫాలో అవుతూ ఉంటాయి. అసలు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చాలా బాగుంటుంది. అండ్ క్యాంపస్ చుట్టూరేనే భవానీ నగర్ అని చెప్పి ఉంటుంది, ఎస్జీ పాలియా అని చెప్పి. అక్కడ మనకి పీజీస్ కూడా దొరుకుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. సో డైరెక్ట్గా మీరు ఎప్పుడైనా వాకిన్ అయినప్పుడు, ఇంటర్వ్యూ ఓకే అయిపోయినప్పుడు మీరు అక్కడ ఒకసారి వెళ్ళి అసలు బెంగళూరులో ఏంటంటే పీజీస్ ఖాళీ ఉండవు. జస్ట్ గెట్ ద నెంబర్స్ ఫ్రమ్ ద గూగుల్ అండ్ కాల్ టు దెమ్ దట్ ఈ సో అండ్ సో డేట్స్లో ఖాళీ ఉన్నాయా అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ కన్నా స్టే తీసుకుని ఫుడ్ అంతా బాగుంది అంటే కనుక మనం అక్కడ రూమ్ని మనం అలొకేట్ చేసుకోవచ్చు, ఇంకా ప్రొలాంగ్ చేసుకోవచ్చు నా ఉద్దేశం. నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఒక 5 డేస్ వరకు. అసలు నాకేమీ అర్థం కాల, ఎవరిని అడగాలి ఏంటి అనేది. బట్ సూన్ ఇదైతే కనుక మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అక్కడ ఓణం డాన్స్ కల్చరల్స్ చేస్తున్నారు. అంటే ఓణం రిలేటెడ్ ఉంటుంది కదా, కేరళ స్టైల్ డాన్స్. వాళ్ళందరూ కేరళ వాళ్ళు అండ్ కన్నడ వాళ్ళు కూడా ఉండుండొచ్చేమో. నాకైతే వాళ్ళందరూ కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ అయితే కనుక అందరూ వాళ్ళలాగే ఉన్నారు. బట్ ఇక్కడైతే కనుక మిక్స్డ్ ఉంటారు. కన్నడ బేసికలీ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు ఒక 30% వరకు. అండ్ మోర్ ఓవర్ అందరికీ తెలుగు వచ్చు. కేరళ వాళ్ళు మాత్రం చాలా బాగుంటారు, చాలా బాగా గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ వన్ మోర్ దాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కేరళ ఇక్కడ 50% వరకు కూడాను. వాళ్ళకి తగ్గట్టు ఫుడ్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. మన ఆంధ్రాకి సంబంధించి వరకు నేనైతే కనుక ఎక్కడికి వెళ్ళా మీకు ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. బట్ యూ నీడ్ టు సర్చ్ ఇట్. ఫుడ్ కోసం అయితే కనుక మన క్యాంపస్లో ఇబ్బంది పడక్కర్లేదు, అంతా ఆంధ్ర స్టైల్ ఫుడ్డే పెడతారు మన దగ్గర అయితే కనుక. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటది, మధ్యాహ్నం అయితే కనుక ఆల్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అవైలబుల్గా ఉంటాయి, వెజ్ అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ అందులోనే సైడ్గా మనకి ఏంటది టిఫిన్ సెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఫుడ్ విషయానికి వస్తే మన క్యాంపస్లో ఫుడ్ అల్టిమేట్ అనే చెప్పాలి. నేనైతే కనుక బయట డేర్ కూడా చేయలేను లైక్ బెంగళూరులో అవుట్ సైడ్ వెళ్ళి తినడానికి. ఒక 2-3 రెస్టారెంట్స్ ఉంటాయి, అవి తప్ప. అవి నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మీరు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో అసలు. లైక్ నేను చెప్పేది ఒక్కటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ బ్రేక్ ఫ్రమ్ ద రెగ్యులర్, మనం హాస్పిటల్కి వెళ్ళే దగ్గర కొంచెం బోర్ అవుతుంది, లేదంటే కొంచెం స్ట్రెస్ అవుతుంది, ఖాళీగా ఉండడం ఎందుకులే అంటే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ మెడి అసిస్ట్. ఇట్ ఈస్ వెరీ గుడ్. అప్ టు నౌ నేను 1 year అయింది జాయిన్ అయ్యి. నాకైతే కనుక ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇట్స్ గుడ్. హాలిడేస్ ఇయర్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా. అండ్ ఇంకొకటి సిక్ లీవ్స్ కూడా ఉంటాయి మీకు ఎప్పుడైనా బాగోకపోతే తీసుకోవడానికి. అండ్ ఈ మెడి అసిస్ట్ ఏంటి అంటే ఓన్లీ డాక్టర్స్నే హైర్ చేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ రిలేటెడ్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి మనం క్లెయిమ్స్ అన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళని ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళే మనల్ని అసైన్ చేస్తారు. ప్రియాదా, క్యాష్లెస్సా, లేదంటే పిఎఫ్ ఫైనలా, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మనల్ని వాళ్ళు ఒక 10 days మానిటర్ చేస్తారు. లైక్ సమ్ ట్రైనింగ్ ఉంటుంది. నేను ఈ వీడియో కూడా జస్ట్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ పీపుల్ కోసమే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు జాయిన్ అవ్వాలా వెళ్ళాలా అని. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నేను ఎందుకు వచ్చి ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. సో ఎట్లా ఉంటుంది ఈ ఆఫీస్ అని 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేనైతే చెప్తున్నాను ఇట్స్ ఎ బెస్ట్. అండ్ హియర్ ఈ మ్యూజికల్ చైర్ చిన్నప్పుడు మనం ఆడాం కదా, అది వాడుతుందన్నమాట వీళ్ళు. ఆఖరి ఆ శారీ కట్టుకున్న ఒకసారి చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నారు మా వాళ్ళు. చాలా బాగా అయ్యింది ఆ రోజైతే. ఐ థింక్ ఇది ఓణం రిలేటెడ్గా చేస్తున్న రోజే చేస్తున్నట్టున్నారు ఇది కూడాను.
ఆ రోజే క్యాప్చర్ చేశాను. సారీ ఇదంతాను ఏంటి కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, క్షమించండి. అండ్ నేనేంటంటే చాలా లేట్ అయిపోతుంది వర్క్, ఇది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అని తొందరగా రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ నుంచి వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు న్యూ జాయినీస్ని తీసుకోవడం. అందుకే నేను కొంచెం ముందుగా పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు క్యాంపస్ గురించి కొంతమంది చూసుకుంటూ ఉంటారు కదా, ఎట్లుంటుందో ఏంటో ఎవరున్నారో మనకి ఎవ్వరూ తెలియదు. ఇక్కడ నేను వచ్చే ముందు నాకైతే ఎవ్వరూ తెలియరు. ఇది మన ఓన్ మన క్యాంపస్కి సంబంధించిన 4th ఫ్లోర్లో ఉంటుంది కదా, ఆ 4th ఫ్లోర్లోనే ఒక పార్ట్ అంతా మన డాక్టర్స్ కానీ వర్క్ చేసే వాళ్ళందరికి కానీ ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. కెన్ పార్క్, అదొక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. చక్కగా పైకి తిరిగి రావాలి. ఒకవేళ మీరు కనుక ఆ పార్కింగ్లో ఇబ్బంది పడితే అంత పైకి వెళ్ళలేము అంటే కనుక మీరు కిందనే చూసుకోవాలి.